ఫ్రెండ్స్ ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఒకడేమో క్యాబేజీ అంటాడు, ఒకడేమో రాడ్ అంటాడు, నువ్వేమో సినిమా బాగుంది వెళ్ళనే అంటావు. అసలు ఏం జరుగుతుంది భయ్యా? కొద్దిగా మాకు క్లారిటీగా చెప్పు. మేము సినిమాకి వెళ్ళాలా వద్దా? మేము ఈ ఫ్యామిలీతో ఈ సండే వెళ్దాం అనుకుంటున్నాం, ఇవాళ సాయంత్రం ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి నాకు కామెంట్ చేయడం, డిఎం చేయడం అయితే జరుగుతుంది అనమాట. నేను ఒకే మాట మీద ఉంటే ఎప్పుడైనా సరే అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, మీరు కల్ట్ అభిమాని అయితే మీరు ఇప్పుడు దాకా ఆగరు. మీరు ఇప్పుడు దాకా ఆగారంటే మరికి మీరు కల్ట్ అభిమాని కాదు, మీరు కల్ట్ ఫ్యాను, పడి చచ్చేటటువంటి అభిమానం. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నడిచొస్తే చాలు అనేటటువంటి వాళ్ళకి ఈ సినిమా పిచ్చగా నచ్చింది. నేను చెబుతున్నాగా, ఆ భీమలా నాయక్ కన్నా, ఆ బ్రో కన్నా, ఆ వీరమల్లు కన్నా, అత్తారింటికి దారేది మీరు ఏ రేంజ్లో ఎంజాయ్ చేశారో దానికి 10 times బెటర్గా బిగ్గరగా ఎంజాయ్ చేస్తారు. మీరు కల్ట్ ఫ్యాన్ అయితే, మీరు కోసుకునేటటువంటి వాళ్ళు అయితే మీరు నరంగా వస్తే అక్కడ ఓ పాజిటివ్ బి పాజిటివ్ కాదు, ఓజీ అనేటటువంటి నినాదం వినపడుతుందంటే ఈ సినిమా 100% మీకోసం. ఎందుకంటే ఫ్యాన్ బాయ్ సుజిత్తో తన అభిమానులకు ఏం తెలుసు, నాకేం కావాలి అనేటటువంటిది తను తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇది. సో ఒక అభిమానిలాగా ఆలోచిస్తారు కాబట్టి అభిమానిలాగా అయితే సినిమా తీసిండు. నార్మల్ ఆడియన్స్ లైక్ మాకు సినిమా కావాలరా అని అంటే మీకు ఓకే అనిపిస్తుంది అనమాట. లైక్ పోలీస్ స్టేషన్ సీన్ అయినా, ఎంట్రీ సీన్ అయినా, ఇంటర్వెల్ సీన్ అయినా, సెకండ్ హాఫ్లో ఉండేటటువంటి కొన్ని ఎలిమెంట్స్ అయినా సూపర్గా అనిపిస్తాయి. అక్కడక్కడ గూస్ మౌస్ కూడా వస్తాయి. మీరు ఫ్యామిలీ అయితే మట్టికి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలాంటి ఇష్టపడకపోవచ్చు. లైక్ ఈ టెంప్లెట్ వేరే అనమాట. లైక్ కేజీఎఫ్ని మన ఫ్యామిలీస్ ఇష్టపడతాయి భయ్యా. చూడగా ఎప్పుడో టీవీలో ఓటీటీలో అర్థమయ్యేటటువంటి సినిమా కేజీఎఫ్. అండ్ సలార్ నాకు తెలిసి మా మమ్మీ డాడీ ఎంతమటికే సలార్ సినిమాను చూడాల, నా కొడుకే డైరెక్ట్ పెట్టిన కానీ వాళ్ళకి ఎంతమటికి ఆ సినిమాను చూపించలేదు. ఎప్పుడు సినిమా పెడదామని చెప్పి స్టార్ట్ చేసినా కానీ ఇదేంద్రా అంటారు. ఈ విధంగా అది చూడగా అర్థమైంది. సలార్ ఏ విధంగా చూడగా అర్థమైంది, కేజీఎఫ్ ఏ విధంగా చూడగా అర్థమైంది, సాహు ఏ విధంగా రిపీటెడ్ వర్షన్లో చూసిన తర్వాత ఎక్కే అందులో ఉన్నటువంటి ఎలివేషన్ సీన్లో, హైలైట్ సీన్లో మనం అనుకున్నామో ఇది కూడా అదే కోవకు చెందిద్ది అనమాట. ఇప్పుడు బాగలేదు అన్న వాళ్ళే రేపటి రోజున రిపీటెడ్ వర్షన్లో చూస్తారు అనేటటువంటిది 100% వస్తాం. సో కల్ట్ అభిమానులకైతే పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కనపడితే చాలు అనేటటువంటి ఫీలింగ్. అండ్ కొంతమంది క్యాబేజీ అంటున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. తప్పు భయ్యా, ఆయన చాలా కష్టం. అంటే లైక్ ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకు అవసరం లేదు సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. సినిమాలు తీస్తే అంత వస్తే 40 కోట్లు వస్తాయి. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజాసేవ చేసేటటువంటి వ్యక్తి. అలాంటి ఆయన అభిమానుల కోసం కొద్దిగా కష్టపడి సినిమా తీస్తాడు. మీరు ఆ సినిమాలో చూడాలి కానీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాం. దాంట్లో ఇగో జూమ్ చేసి చూస్తే డూప్ కానీ వస్తుంది, ఇగో ఎక్కడ నుండి చూస్తే గ్రీన్ స్క్రీన్ కానీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అసలు నటించలేదు, మొత్తం డూప్తోనే మేనేజ్ చేశాడు అని అంటాం. నాకైతే కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది అనమాట. మీ మొహం కానీ రాదు అని చెప్పి ఇంకొంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది నేను ఇండియాలోనే లేడు, నేను ఏం మాట్లాడినా చెల్లిద్ది అని చెప్పి ఈ విధంగా 2 పేపర్లు వేసుకొని ఇంకోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అలా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అలా నాకు అర్థం కావట్లా. రివ్యూ మీరు చూశారు, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు బ్రేక్ డౌన్ అనేటటువంటిది ఓటీటీకి వచ్చాక చేసుకోండి. ఓటీటీకి వచ్చాక స్క్రీన్ షాట్ చూపించే ఇక్కడిది అంతేగాని ఒక సినిమాలో బొక్కలే ఎతకాలి అనేటటువంటి రేంజ్లో మీరు రివ్యూలు ఇవ్వడం అనేది నాదైతే రివ్యూగా ఒక మచ్చ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బొక్కలు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చెప్పాలి, పోనీ ఫస్ట్ బొక్కలు చెప్పాలి, ఆ తర్వాత సినిమాలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ చెప్పాలి. అంతేగాని ఓజీ కాదు ఇది క్యాబేజీ. ఎందుకు క్యాబేజీ నాకు అర్థం కావట్లా. చాలా పర్లేదు, మరీ ఆయన క్యాబేజీ అన్నంత దరిద్రంగా అయితే లేదు, మరీ నూడిల్స్ అన్నంత దరిద్రంగా లేదు, పర్లేదు, వర్త్ టు వాచ్ అనమాట. ఇంకోటి నేను $30 పెట్టాను అంటాడు. ఊరి నీ అమ్మ గోల, $30 నువ్వేంద్ర, మేము కూడా పెట్టాను, దాన్ని బాబులో డబ్బులు పెట్టాం, దగ్గర 10,000 అంటే లేక $100 పెట్టినాం మేము ఒక్కొక్కళ్ళం. మేము వర్తున్నామా? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు ఎన్ని డాలర్లు పెట్టావు అనేటటువంటిది మ్యాటర్ కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత నీకు ఎలా అనిపించింది అనేటటువంటిది మ్యాటర్ చెప్పు. అంతేగాని నేను ట్రోల్ చేస్తాను, నేను ఇది చేస్తా అంటే మళ్ళీ పైకి తిరిగి నా ఫ్యామిలీని చేస్తున్నారు, ఎందుకు తిడతారు అనేటటువంటిది వస్తాం. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఆ ట్రాన్స్లో ఉన్నారు. ఇంకా లైక్ ఓజీ సినిమా చూసి ఆ కల్ట్స్ అందరూ కూడా ఉడికిపోతున్నారు. ఆ ట్రాన్స్ నుండి బయటికి రావట్లేదు, వీళ్ళు ట్రాన్స్ నుండి బయటికి రావట్లేదు, మమ్మల్ని ఎవడేం పీకలేదు అని చెప్పి రెచ్చిపోయి రివ్యూ అయితే బండి. అండ్ కమింగ్ టు ది కంటెంట్, కలెక్షన్స్ ఎంత కొట్టింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ డిస్ట్రాయర్ అని చెప్పి ఒక అఫీషియల్ పోస్టర్ని DVV అయితే రిలీజ్ చేసింది అనమాట. నిజంగా ఇది మట్టికే వాస్తవం చెప్తాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది భయ్యా? తొలి ప్రేమ అనుకుంటా. అండ్ అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ ఇప్పుడు అత్తారింటికి దారేటప్పుడు చూసుకున్నట్లయితే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత 90 కోట్లు కొట్టుడు, ఆ తర్వాత మన భీమలా నాయక్ చూసుకున్నట్లయితే 200 కోట్లు, ఈ విధంగా అయింది. ఈ విధంగా తన జర్నీ అయితే స్టార్ట్ చేసిండు. సినిమాలు ఏ రోజు కూడా ఆయన సీరియస్గా తీసుకోలే, సినిమాలు ఏ రోజు కూడా ఆయన సీరియస్గా తీయాల, అభిమానులకు ఏదో అందించాలి అనేటటువంటి ఆశతో తనైతే చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా ఈ లుక్ అయితే
ఒక చోట పడినప్పుడు విజిల్స్ పడ్డాయి అబ్బా. నిజంగా సుజిత్ కల్ట్ అభిమాని అని చెప్పి మన రుద్దడం కాదు. ఇలాంటి ఒక లుక్తో ఆ పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడో కనపడ్డాడు. మళ్ళీ ఈ సినిమాలో అయితే దాన్ని మనకి పరిచయం చేయడం అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా వేరే చోట్ల బుకింగ్స్ అయితే భయంకరంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మిలియన్స్లో టికెట్స్ అయితే సేల్ అయ్యాయి అనేటటువంటిది 100% వాస్తవం. మన యునైటెడ్ వేరే చోట్ల చూసుకున్నట్లయితే 3 మిలియన్ వచ్చేసాయి అనేటటువంటిది వాళ్ళు అఫీషియల్గా తెలియజేస్తారు. దాన్ని కూడా మనం విన్నా. స్టిల్ కౌంటింగ్ అనమాట. ఇంకా 4కి వెళ్ళొచ్చు, 5కి వెళ్ళొచ్చు, 10కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అనేటటువంటి మాట కూడా గట్టిగా వినపడుతుంది. ఎప్పుడూ లేనంతగా యూఎస్ఏలో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ యూఎస్ఏలో పట్టడం అనేటటువంటిది వెరీ రేరు. కానీ అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, అక్కడ ఉన్నటువంటి అభిమానులు, అక్కడ ఉన్నటువంటి థియేటర్ వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళైతే ప్రీమియర్స్ వేశారు అనేటటువంటిది మనకైతే బయట వినపడుతుంది. అక్కడ కూడా కట్అవుట్లు దర్శనం ఇస్తున్నాయి. ఐమాక్స్ సైతం మన సింగిల్ స్క్రీన్ థియేటర్ లాగా మారిపోయి సెలబ్రేషన్స్ అయితే ఒక్కొక్కటి పీక్స్లో చేస్తున్నాం అనేటటువంటిది 100% వస్తాము. నేను కూడా ఆ రేంజ్లో అయితే ఎంజాయ్ చేసిన అనేటటువంటిది ఇంకా వస్తాం. సో సినిమా ఇప్పటిదాకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి గూగుల్ అని చెప్తుందంటే 8 కోట్లు వచ్చాయి అనేటటువంటిది మేము లెక్కేసాం. అంటే 8 కోట్ల నెట్ కలెక్షన్స్ ఇండియా మొత్తం కలుపుకొని, యునైటెడ్ పక్కన పెట్టండి, ఓన్లీ 8 కోట్లే వచ్చాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి చూసావు బ్రో, డే 1 జస్ట్ 8 కోట్లే కొట్టింది, ఇదేంది అని చెప్పి నాకు స్క్రీన్ షాట్స్ పంపుతున్నారు, నాకు డిఎం చేస్తున్నారు. ప్రీమియర్స్ లైక్ ఇప్పటిదాకా మార్నింగ్ షో పడ్డది, మ్యాట్ని పడ్డది, ఫస్ట్ షో పడింది, సెకండ్ షో కూడా పడబోతుంది, ఇవేమీ కౌంట్ చేయలేదు. ఓన్లీ ప్రీమియర్స్ని కౌంట్ చేసి ఈ విధంగా 8 కోట్లు వచ్చాయి అనేటటువంటిది తెలియజేస్తున్నారు. ఓన్లీ హైదరాబాదు, ఓన్లీ ప్రసాద్ ఐమాక్స్ హైదరాబాద్ నుండే ₹1 కోటి దాకా వచ్చాయి. అలాంటిది ఇండియా వైడ్గా 8 కోట్లు వచ్చాయంటే మీరు ఎలా నమ్ముతారు? నాకైతే అర్థం కావట్లా. సినిమా ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే 120 కోట్ల గ్రాస్ని వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అటు ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్స్ పడ్డాయి, ఇటు తెలంగాణలో ప్రీమియర్స్ పడ్డాయి. సో కలెక్షన్లో ఓచుకోత అయితే మొదలైందనమాట. సో ఓవరాల్గా అటు ఇటుగా 120 కోట్ల గ్రాస్, 60 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఆల్మోస్ట్ 250 కోట్లు. 250 కోట్లలో అప్పుడే ఒక 50-60 కోట్లు కొట్టే చూపించేసిండు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకెంత బ్యాలెన్స్ లేదు, ఈజీగా వీకెండ్ ఉందనమాట. వీకెండ్లో కూడా వెళ్తారనేటటువంటి వస్తాం. భయ మరి ఫ్యామిలీతో వెళ్తున్నావు కదంటే, ఓన్లీ ఫ్యామిలీ చూస్తే సినిమా హిట్ అయితే అంటే నేను నమ్మను. అర్జున్ రెడ్డి ఫ్యామిలీ చూసారా, సినిమా హిట్ కాలేదా? యానిమల్ ఫ్యామిలీ చూసారా, 1000 కోట్లు రాలేదా? సలార్ ఫ్యామిలీ చూసారా, హిట్ కాలేదా? కేజీఎఫ్ ఫ్యామిలీ చూసారా, హిట్ కాలేదా? సో ఫ్యామిలీసే చూస్తే హిట్ అయింది అనేటటువంటిది రాంగ్. ఫ్యామిలీతో చూడొచ్చు, చూడకపోవచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. మన చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ సినిమాలు అండ్ వచ్చినటువంటి సినిమాల్లో 100 సినిమాల్లో 50 ఫ్యామిలీతో చూసేయి ఉంటే 50 ఫ్యామిలీస్కి అర్థం కానటువంటి సినిమాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద తనదైనటువంటి స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయి అనేటువంటిది వాస్తవం. సో ఫ్యామిలీతో చూడొద్దన్నాం. ఏమైనా బోల్డ్ సీన్లోనే, బోల్డ్ సీన్లు ఏమి లేవు, వాళ్ళకి అర్థం కాదు అంతే. ఆ కటాన్ ఏంది అర్థం కాదు, ఆ జపాన్ ఏంది అర్థం కాదు, ఆ లాంగ్వేజ్ ఏందని అర్థం కాదు, ఆ కంటెంట్ ఏందని అర్థం కాదు, ఆ ఆర్డిఎక్స్ ఏంది అనేటటువంటిది అసలుగా అర్థం కాదు. ఇప్పటికి కూడా ఫ్యామిలీకి అర్థం కానటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి. అది ఇదే ఇప్పటికిప్పుడు నువ్వు చూసినా కానీ ఈ సినిమా నీకు ఎక్కకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత అది కల్ట్ క్లాసిక్ అయితే, ఆ అండర్ రేటెడ్ సినిమా అయింది, లేదా టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్, టీఎఫ్ఐ ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అని చెప్పి మీమ్స్ వస్తాయి. ఖచ్చితంగా కావాలో అయితే ఓజీ ఉంటుంది. నేను ఇదైతే చెప్తున్నా, మీరైతే ఇది రాసి పెట్టుకునేటటువంటి ప్రయత్నం పక్కా చేయండి. ఎందుకంటే ప్రీవియస్ వర్క్స్తో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రాడ్డులు చూడలేదు భయ్యా, ఎన్ని కంకర రాడ్డులు చూడలేదు భయ్యా మనం. బ్రో ఏదంత పెద్ద కంకర రాడ్డు ఎప్పుడు కూడా చికాకు పుట్టింది. అంతకుముందు వచ్చినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్యూర్ కంకర రాడ్లు. ఆ రాడ్డులతో పోలితే ఇది కొద్దిగా నీట్గానే తీసిండు, కొద్దిగా ఆయన కూడా కష్టపడ్డాడు అనేటటువంటిది క్లారిటీగా కలుస్తుంది. సుజిత్ ఏదో కొత్తగా ప్రయత్నం చేసిండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా వస్తుంది. దీనివల్ల ఇంకొంతమంది సాహోకి కనెక్ట్ చేయడం అంత గొప్పగా లేదు బ్రో. ఏం కావాలి మీకు? డైరెక్ట్గా ప్రభాస్ బైక్ వేసుకొని వచ్చి ఓజీని ఎక్కించుకొని వెళ్ళాలా? అది అలా కుదిరిద్ది? అది 1980s ఏది ఓజీ ఏదైతే ఉందో 1980లో జరిగేటటువంటి స్టోరీ. సాహో ఏదైతే ఉందో 2050 or 2060 పాస్ట్లో జరిగేటటువంటి స్టోరీ. దీనికి 100 years డిఫరెన్స్ ఉంది. సో ప్రభాస్ అందులోకి వస్తే ఎలా అసలు లాజిక్ ఇన్లాజికల్గా ఉంటుంది. మళ్ళీ ట్రోల్ చేస్తారు, ఏదో అభిమానులు అడుగుతున్నారు అని చెప్పి. మన సుజిత్ కావాలని చెప్పి జస్ట్ అట్ట హింట్ ఇచ్చేసిండు. అండ్ పార్ట్ 2లో ఉండదా అనేటటువంటిది కూడా ఏం చెప్పలేదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాకు ప్రభాస్ గాన్ రావాలి, ప్రభాస్ వినపడాలంటే రాంగ్ అయిపోద్ది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దాని స్టోరీ అని వేరు, దీని స్టోరీలు అని వేరు. ఏదో కనెక్ట్ చేయాలి కాబట్టి కనెక్ట్ చేసిన అనేటటువంటిది 100% వస్తాం. 2 వస్తుందా రాదా అంటే ఇంకో వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటాం మరి. బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.